ఎక్కడున్నావు? ఏమైంది? ఒరే అల్లుడు, నాకు నీ బాధ అర్థమైంది. ఇదిగో ఇది ఓ 2 చుక్కలు వేసుకుని కిందకి లాగు, వచ్చేది. ఏంటి పులి, తలకు కొబ్బరి నూనె పెట్టుకుంటున్నావా? పిచ్చోడికి ఏమైందో? పంతులు గారు పానకం ఇస్తున్నాను రా, ఇదిగో. కలసమండి. కలాస్ అంటే గొంతులో గుచ్చుతా, మనిషికి ఒకటే. వెళ్ళు. ఇలాగా పానకం. సలాం అలైకుం స్వామీజీ, थोड़ा పానకం దేదో. పానకం కాదురా, నీ పేగ పిసికేస్తా. నాటకాలు ఆడతారా? నాటకాలు పో బయటికి. ఇన్ని మాట్లాడాడు. పంతులు గారు పానకం. ఒక్క కలాస్ ఏమిటండి, మొత్తం బిందంతా తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ శ్రీరామనవమి. అమ్మ పానకం. దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ దోశ ఇడ్లీ சாம்பார் சட்னி சட்னி தேடி பிடிச்ச ஹோட்டல்ல பார்சல்ல நல்ல ஹோட்டல் தெரியல ஆயின வந்தது சரியில்லை தோசை இட்லி சாம்பார் சட்னி சட்னி இட்லி சாம்பார் சட்னி சட்னி தட்டை எத்து 5 பூ முட்டுக்கடா வைத்து உள்ள வாரி வாரி தோசை இட்லி சாம்பார் சட்னி சட்னி தோசை இட்லி சாம்பார் சட்னி சட்னி நாரவாய பொல்லு வலிக்கு 4 சப்பாத்தி அமுக்குடா ஹோட்டலுக்கார காசு கேட்டா அவனை రే పులి, చెప్పమ్మా. ఏడు కేకేహో. రే పులి, కుక్కర్ ఇప్పుడే పెట్టాను రా. 3 విజిల్ రావాలి. 2 విజిల్ వచ్చినంటే నన్ను పిలు, సరేనా? ఓకే, నువ్వు వెళ్ళు. ఒరే, లెక్క పెడతావు కదా కుదురుగా. అమ్మా, నాకు తెలిసి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. 1 2 అయ్యో, 3 విజులు వచ్చిందా రాలేదా? అమ్మ కాలిపోయిందే. అలా చూస్తున్నావు. కుక్కర్ విజిల్స్ కూడా లెక్క పెట్టడం చేత కాదు. తింకరదవా, తెలుగురని ముద్ద, అన్నాసి, సోంబేరి. మోనికా బిల్లుచి ఎర్రగా వచ్చింది. సురత, నువ్వా? సారీ, చూసుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. పర్లేదు. దెబ్బ తగిలాయా? ఆగు, ఒక్క నిమిషం, వెయిట్ హియర్. ఏదో అనుకున్నాను కానీ నా ఎక్స్ గడు కూడా మంచోడే.
చెప్పినా వినకుండా ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు తాగితే ఎలానే ఉంటుంది. ఇదిగో వేడి నీళ్ళు, రొంప తగ్గే వరకు ఫ్రిడ్జ్ ముట్టుకో, వేలు విరిసేస్తాను. ఇదిగో టాబ్లెట్, ఈ వేడి నీళ్ళతో టాబ్లెట్ వేసుకొని పడుకో. అబ్బా ఎంత బాగుందో. బాగుంటదిరా, బాగుంటది. ఎదవా చెప్పిన మాట విను. ఫ్రిడ్జ్ వాటర్ తాగద్దన్నా. వెదవా వెదవా వెదవా. అమ్మయ్య, ఏ గోళ లేదు. కొంతసేపు అలా నడుము వెళ్దాం. ఒరే పులి, ఆపరా సౌండ్. అమ్మయ్యా ప్రశాంతంగా ఉంది. ఏ పులి ఆపరా బాబు చెప్తాను. ఈ సాంగ్ ఎలా అయినా బట్టి పట్టేయాలి. మనసున ఉన్నది చెప్పాలనున్నది. ఏంటా సౌండ్? పులి, ఆ తిండమేంట్రా? ఆ సౌండ్ కి భూమి బద్దలైపోయేలా ఉంది. మెల్లిగా తిను. సారీ సునీత. ఒరే, నాకు తెలుసు నువ్వు 24 గంటలు ఫోన్ ముందు కూర్చుంటావు కదరా. పైగా ఛార్జింగ్ ఎట్టి మరి వాడేస్తావు. మరి ఫోన్ చేసినప్పుడు ఎత్తడానికి ఏంట్రా నీకు మాయరోగం? పైగా కెన్ ఐ కాల్ యూ లేటర్, ఐ విల్ కాల్ యూ బ్యాక్, ఐ మీన్ డ్రైవింగ్, ఐఎమ్ బిజీ రైట్ నౌ, కాంట్ టాక్, ఇలాంటి మెసేజ్లు ఒకటి. నువ్వేదైనా 2 రాష్ట్రాలు కలిపి ఉమ్మడి ముఖ్యమంత్రి నీ ఫీలింగ్ ఏంట్రా? ఇంకోసారి ఫోన్ చేసినప్పుడు ఎత్తకుండా మెసేజ్లు ఎట్టావనుకో, సార్ ఫోన్ కాదు నీకు ఎక్కడ ఎట్టాలో అక్కడ ఎట్టి పిక్ చేస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, మీ బ్యాచ్ లో కూడా ఖాళీగా ఉంటూ పెద్ద బిజీ పాటుగా ఎక్స్ట్రా చేస్తారు కదా, ఆయన కింద ట్యాగ్ చేసి షేర్ చేయండి. నాన్న పులి, నీతో చిన్న పని ఉంది లేగరా. ఏంటమ్మా పొద్దు పొద్దునే? సర్లే పదా. వెళ్ళి చెప్పులేసుకొని రా. అన్నిటికీ సుకుమారం. నాన్న పులి, ఈ చీర పట్టుకో అమ్మా. కిందకెళ్ళి 4 ఇటుకలు తారా. అయ్యో నాన్న, ఒడియాలు పట్టడానికి గరిట మర్చిపోయినరా. వెళ్ళో 2 గరిటలు తెచ్చి. మా నాన్న కదూ, వెళ్ళరా. చిన్నగా పెట్టరా. నాన్న పులి, నడుం లాగేస్తుంది. కిందకెళ్ళి ఒక స్టూల్ తారా. నాన్న పులి, ఏమనుకోకే, ఎండ దంచేస్తుంది. గొడుగు పట్టుకురారా. అమ్మయ్య, ఒడియాలు పెట్టడం అయిపోయింది. అర్జెంట్ గా కిందకెళ్ళి ఫ్యాన్ కింద కూర్చొని ఓ పాంట తాగేయాలి. ఎక్కడికరా వెళ్ళేది? కాకులు రాకుండా కాపలాకాయ. సరే. ఈ ఎండకు అసలు మనుషులు తిరగరు. ఇంకా ఆకలి తిరుగుతాయి. కాసేపు కిందకెళ్ళి రెస్ట్ తీసుకుని వద్దాం. రే పులి, ఒరే మాయ, రూపో చేసుకుంటారా? అదంతా సొల్లురా, డబ్బులు బొక్క. నువ్వు అన్ని అలాగంటావు. అయినా అబద్ధం చెప్పడానికి కదా మనిషి ఏంటి మిసను. మీరు ఇంకొన్ని నిమిషాల్లో శుభవార్త వింటారు. ఆ వార్త విని మీరు గాల్లో తేలడం ఖాయం. ఒరే మాయ, గుడ్ న్యూస్ అంటారా? కొంప తీసుకుని తెలివి చెప్పేద్దు ఏంటి? సునీత, అది ముందు 10,000 కట్టి పక్కకి వెళ్ళు. ఒరే అల్లుడు, గుడ్ న్యూస్ అన్నావు ఇదేనేమోరా. ఊరుకోరా అంకుల్, నాకు 5 minutes ఇవ్వండి, నేను భోజనం చేస్తాను.
అందరూ హోంవర్క్ చేశారా? ఏరా పులి, హోంవర్క్ చేసావా? సార్ హోంవర్క్ చేశాను గానీ హోమ్ లో మర్చిపోయాను సార్. ఏరా పులి, ఈ రోజైనా హోంవర్క్ చేసావా లేదా? సార్ ఈ రోజు కడుపు నొప్పి సార్. సార్ ఈ రోజు ఫుల్ తలనొప్పి సార్. ఈ రోజు తాడు చనిపోయాడు సార్. అందుకే ఏం రాయలేదు. మొత్తం కార్యక్రమం దగ్గర నుండి చూసుకున్నాను సార్. ఈ రోజు మా పక్కింట్లో కుప్పలు లేచిపోయింది సార్. సార్ చూడండి సార్, చెయ్యి ఇరిపోయింది, అందుకే రాయలేదు సార్. మా అమ్మకి అసలు ఒంట్లో బాగాలేదు సార్. ఇంట్లో పనులన్నీ నేనే చేశాను. ఆ హోంవర్క్ లో పడిపోయి ఈ స్కూల్ హోంవర్క్ చేయడం మర్చిపోయింది సార్. అంటే అది హోంవర్క్ రాయరా అంటే అమ్మకు బాలేదు తాతకు బాలేదని అబద్ధాలు ఆడతావా వెదవా? లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.